గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 767. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈరోజు డైలీ మనిషి యొక్క సెటప్ని అయితే చేంజ్ చేసాం. ఈ కొత్త సెటప్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్న అప్డేట్స్ అన్ని వన్ బై వన్ డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 33 పాయింట్స్ పెరిగి 74,119 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 19 పాయింట్స్ పెరిగి 22,493 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.80% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.27% కరెక్ట్ అయింది. అండ్ రేపు శివరాత్రి సందర్భంగా మన మార్కెట్స్ హాలిడే, సో రేపు డైలీ మనిషి ఉండదు కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నెక్స్ట్, బెంగళూరు సిటీ ఫేస్ చేస్తున్నటువంటి వాటర్ ప్రాబ్లం గురించి మీలో చాలా మంది ఆల్రెడీ వినే ఉంటారు. ఈ వాటర్ ప్రాబ్లమ్ ని సార్ట్అవుట్ చేసేందుకు గాను బెంగళూరు గవర్నమెంట్ ఆల్రెడీ ప్రైవేట్ ట్యాంకర్స్ ని కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ ట్యాంకర్స్ ని టేక్ ఓవర్ చేయడం ద్వారా సిటీలో ఉండేటువంటి వేరియస్ పార్ట్స్ లోని వాటర్ ఎక్కడైతే షార్టేజ్ ఉంటుందో ఆ వాటర్ షార్టేజ్ ఉన్న చోటికి వాటర్ ని పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రైవేట్ ట్యాంకర్స్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడంతో కొన్ని అపార్ట్మెంట్స్ కి అయితే వాటర్ సప్లై ఆగిపోయిందని, దీంతో కనకపుర రోడ్ లో ఉన్నటువంటి ప్రెస్టేజ్ ఫాల్కన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ని వాటర్ సేవ్ చేసేందుకు గాను డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ వెట్ వైప్స్ ని యూజ్ చేయమన్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీని రిలేటెడ్ గా అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ తోని మనీ కంట్రోల్ వాళ్ళు మాట్లాడినట్లుగా, సో వాటర్ కంప్లీట్ గా లేకుండా ఇబ్బందులు పడే కన్నా కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికే ఈ రకంగా రెసిడెంట్స్ ని డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ వెట్ పైప్స్ ని యూజ్ చేయమని సజెస్ట్ చేసినట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే బెంగళూరు సిటీ అయితే వాటర్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది. యాక్చువల్లీ వేరియస్ రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే మన కంట్రీలోని ఈసారి సమ్మర్ చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చని, అండ్ అంతేకాకుండా మన కంట్రీలోని వేరియస్ సిటీస్ అయితే ఈ వాటర్ క్రైసిస్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని కూడా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే బెంగళూరు సిటీలోని ఇటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే, సమ్మర్ గనక రిపోర్ట్స్ వచ్చినట్లుగా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే ఈ వాటర్ స్కేర్ సిటీ అన్నది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ బెంగళూరు సిటీయే కాదు, మరికొన్ని సిటీస్ కూడా ఈ వాటర్ స్కేర్ సిటీని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఈవెన్ వాటర్ తో పాటుగా ఈసారి పవర్ షార్టేజ్ కూడా ఏర్పడొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ పవర్ షార్టేజ్ గనక ఏర్పడినట్లయితే వేరియస్ ఫ్యాక్టరీస్ కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ని కంప్లీట్ గా చేయడం కూడా కుదరకపోవచ్చు. చూడాలి ఈసారి మన కంట్రీ ఈసారి సమ్మర్ లో వచ్చేటువంటి వాటర్ షార్టేజ్ అండ్ పవర్ షార్టేజ్ ఇష్యూస్ ని ఎలా ఫేస్ చేస్తాయి అన్నది. అండ్ దీంతో పాటుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ ఎడిటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వాటర్ ఇష్యూ రిలేటెడ్ గా ఒక ట్వీట్ చేశారు. దీనిలో ఈయన ఏం చెప్తున్నారంటే, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ ప్రైస్లు 1,500 నుంచి 2,000 రూపాయల వరకు కూడా పెరిగాయని, దీనికి రీజన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు ఫ్రీ వాటర్ ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంతమంది అఫీషియల్స్ ట్యాంకర్ ఓనర్స్ తో కలిపి ఫ్యాక్టరీస్ కి డైవర్ట్ చేస్తున్నారని, ఈ విధంగా ఫ్యాక్టరీస్ కి డైవర్ట్ చేయడం వలన ఆల్రెడీ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి రెసిడెంట్స్ వాటర్ షార్టేజ్ తో ఇబ్బంది పడుతున్నారు. దట్టు ఇటువంటి సమ్మర్ సీజన్ లో ఇలా జరిగినట్లయితే హైదరాబాద్ లో కూడా వాటర్ సప్లై షార్టేజ్ ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా మణికొండ, గచ్చిబౌలి ఈ ఏరియాలో ఉన్నట్లయితే నిజంగా వాటర్ షార్టేజ్ అన్నది మీకు కనపడుతున్నదా? ఒకవేళ వాటర్ షార్టేజ్ ని మీరు ఫేస్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, త్వరలో మన కంట్రీలోని సెంట్రల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. ఈ సెంట్రల్ ఎలక్షన్స్ టైంలోని వేరే సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి మంచి బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే ఈ ఎలక్షన్స్ త్వరలో రాబోతుండడంతో వేరియస్ పొలిటికల్ పార్టీస్ ర్యాలీస్ అండ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాయి కదా. ఈ ర్యాలీస్, మీటింగ్స్ కి అటెండ్ అయ్యేటువంటి పీపుల్ కి బిస్కెట్స్, బూజీస్, చిప్స్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇటువంటివన్నీ కూడా పార్టీస్ సప్లై చేస్తుంటాయి కదా. 5 రూపీస్ to 10 రూపీస్ ఇన్ రేంజ్ లో ఉండేటువంటి ఇటువంటి ప్యాకెట్స్ అన్ని కూడా సప్లై చేస్తుంటాయి. దీంతో వీటి సేల్స్ బాగా పెరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కన్స్యూమర్ గుడ్ కంపెనీస్ వాళ్ళ స్టాక్స్ ని 10% వరకు పెంచుకున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ కొన్ని స్టేట్స్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులోని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ యొక్క సేల్స్ బాగా పెరుగుతున్నాయని, సో నెక్స్ట్ 3 months లోని వేరే స్టేట్స్ లోని ఎలక్షన్స్ జరగబోతుండటంతో ఈ స్టేట్స్ అన్నిటిలో కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి మంచి సేల్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. జనరల్లీ ఈ పొలిటికల్ మీటింగ్స్ అండ్ ర్యాలీస్ జరిగినప్పుడు ఇటువంటి వాటి సేల్స్ పెరుగుతాయి కాబట్టి అది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి బెనిఫిట్ కానున్నది. ఈవెన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అనే కాదు, ఈ టైంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీస్ యొక్క రెవెన్యూస్ కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ టైంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోని పొలిటికల్ యాడ్స్ బాగా రన్ అవుతాయి కాబట్టి, ఈ పొలిటికల్ యాడ్స్ బాగా రన్ అవడం ద్వారా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీస్ యొక్క రెవెన్యూస్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తో పాటుగా ఈ ఎలక్షన్స్ టైంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాక్స్ ని కూడా మనం ఫోకస్ చేయొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ముక్కా ప్రోటీన్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో బీఎస్సీ లోని ఈ స్టాక్ 44 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 28 రూపీస్. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ 42 రూపీస్ 26 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 50.93% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. ఈ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన ప్రైసెస్ ని అప్ టు 2% వరకు ఈ ఏప్రిల్ 1 నుంచి పెంచబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ బాగా పెరుగుతుండటంతో ఈ ఇన్పుట్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేందుకు గానే ఈ ప్రైస్ ని పెంచుతున్నట్లుగా అండ్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ అన్నది వీళ్ళ ఇండివిజువల్ మోడల్ అండ్ వేరియంట్ ని బట్టి చేంజ్ అవుతుంది అని చెప్పి వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ హైక్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళపైన పెరుగుతున్నటువంటి ఇన్పుట్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. రీసెంట్ గా మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన పాసెంజర్ వెహికల్స్ పైన కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విండ్ ఎనర్జీ సెక్టర్ లోని రివర్స్ ఈ ఆప్షన్ ని తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా మనకి విండ్ ఎనర్జీ కంపెనీస్ అనేటువంటి సుజలాన్ అండ్ ఐనాక్స్ విండ్ స్టాక్స్ లో అయితే ప్రెషర్ కనపడింది. బట్ కంటిన్యూస్ గా ప్రెషర్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ రెండు స్టాక్స్ కూడా ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి దీనిలో సుజలాన్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి జూనిపర్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి 72.45 మెగావాట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి గుజరాత్ ద్వారకా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కోసం సుజలాన్ వాళ్ళు 3.15 మెగావాట్ కెపాసిటీతో ఉన్నటువంటి 23 విండ్ టర్బైన్స్ ని సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ నిన్న సిఎన్బిసి వాళ్ళు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయినటువంటి ఐటీసీ, ప్రతాప్ స్నాక్స్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ ట్యాక్స్ ఏవియేషన్ చేసినందుకు గాను డీజీజీఏ దగ్గర నుంచి వీళ్ళకి నోటీసెస్ వచ్చినట్లుగా రిపోర్ట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ప్రతాప్ స్నాక్స్ వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఈ ప్రతాప్ స్నాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డీజీజీఏ వాళ్ళు ప్రతాప్ స్నాక్స్ వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేసినట్లుగా మీడియాలో ఏదైతే న్యూస్ వచ్చిందో ఇది కరెక్ట్ న్యూస్ కాదని, ఈ రిపోర్ట్ కంప్లీట్లీ బేస్లెస్ రిపోర్ట్ అని చెప్పి వీళ్ళు న్యూస్ ని కొట్టిపారేయడం జరిగింది. సో వీళ్ళకి డీజీజీఏ దగ్గర నుంచి నోటీసెస్ రాలేదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ప్రతాప్ స్నాక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఎస్జేవిఎన్ వాళ్ళు మహారాష్ట్రలోని వేరియస్ లొకేషన్స్ లోని 1352 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేందుకు గాను ఎల్ఓఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు కాంపిటేటివ్ బిడ్డింగ్ త్రూ పార్టిసిపేట్ చేసి ఈ ఆర్డర్ ని విన్ అయ్యారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి దగ్గరగా 7,436 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుందని, ఇది పీఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా వచ్చినటువంటి ఆర్డర్ అని, ఈ స్కీమ్ లోని ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఫస్ట్ టైం కంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఎస్జేవిఎన్ స్టాక్ లోని ఒకసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జూట్ కంపెనీస్ అయినటువంటి లూడ్లో జూట్, చేవియట్ అండ్ గ్లోస్టర్ లిమిటెడ్ ఈ మూడు స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ యూనియన్ క్యాబినెట్ త్వరలోనే జూట్ ఎంఎస్పీ ప్రైస్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఈ ఎంఎస్పీ ప్రైస్ ని పర్ క్వింటాల్ 5,335 రూపీస్ కి పెంచొచ్చు అని చెప్పి ఈటీనో యాంకర్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. సో జూట్ ఎంఎస్పీ ప్రైస్ ని యూనియన్ క్యాబినెట్ పెంచొచ్చు అని చెప్పి అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి వేరియస్ జూట్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వార్డ్ విజార్డ్ వాళ్ళు వాళ్ళ ఫిబ్రవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళు టోటల్ గా 2018 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేసినట్లుగా, లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ సేల్స్ లోని 112% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ సేల్స్ నెంబర్స్ లోని కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేస్తుండడంతో స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతున్నది. అండ్ ఈ ఫిబ్రవరి మంత్ లో కూడా వీళ్ళ సేల్స్ లో గ్రోత్ డెలివర్ చేశారని అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సాయి సిల్క్స్ అదే కళామందిర్ వాళ్ళు న్యూ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. వీళ్ళు సిల్వర్ జ్యువెలరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యేందుకు గాను వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేయడం జరిగింది. ఈ సెగ్మెంట్ లోని వీళ్ళు రసమయి బ్రాండ్ నేమ్ తోని ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ బిజినెస్ ని వీళ్ళు మార్చ్ 20th రోజున లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అవడానికి ఐపీఓ ద్వారా వీళ్ళు ఫండ్ ఏదైతే రైజ్ చేశారో దాన్ని యూజ్ చేయట్లేదని, టోటల్ గా కంపెనీ యొక్క ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా ఈ బిజినెస్ కి ఫండింగ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ న్యూ సెగ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నామని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సాయి సిల్క్స్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ న్యూ సెగ్మెంట్ లో బిజినెస్ ని వీళ్ళు ఎలా గ్రో చేస్తారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ పోర్ట్స్ అండ్ అదర్ మ్యారిటైమ్ ఆపరేటర్స్ కి డ్రెడ్జింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు BEML వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళకున్నటువంటి క్యాపబిలిటీస్ ని యూజ్ చేయడం ద్వారా డ్రెడ్జర్స్ కోసం స్పేర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు జాయింట్ గా డ్రెడ్జర్స్ ని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా
అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు BEML వాళ్ళతో ఈ MOU సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లోని వీళ్ళు PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా లార్జెస్ట్ ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి 5,000 crores క్రెడిట్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు క్రెడిట్ ప్రొవైడ్ చేయబోతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హుడ్కో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆగ్రో కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి షివలిక్ రసాయన్ వాళ్ళ కొత్త ఆగ్రో కెమికల్ ప్లాంట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకునేందుకు గాను అన్ని లైసెన్సులు కూడా వీళ్ళకి వచ్చాయని, సో ఈ లైసెన్సులు రావడంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని PG ఈస్టర్ ఎజాక్సీ స్ట్రోబిన్ పైమెట్రోజిన్ ట్రయల్ బ్యాచెస్ అయితే వీళ్ళు సక్సెస్ఫుల్లీ స్టార్ట్ చేసినట్టుగా, సో ఇప్పుడు ట్రయల్ బ్యాచెస్ నడుస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ మంత్ నుంచి వీటి యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి లైసెన్సులు రావడంతో వీళ్ళు త్వరలోనే కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి మార్కెట్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా, అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో షివలిక్ రసాయన్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ అహ్మదాబాద్ API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఎంజైల్ టమా డ్రగ్ సబ్స్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా US FDA వాళ్ళు December 14th నుంచి 22nd మధ్యన ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు US FDA దగ్గర నుంచి వీళ్ళకి పోస్ట్ అప్లికేషన్ యాక్షన్ లెటర్ వచ్చినట్లుగా, సో వీళ్ళకి US FDA దగ్గర నుంచి లెటర్ వచ్చింది కాబట్టి ఈ API ని వీళ్ళు కమర్షియల్లీ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడానికి రెడీగా ఉన్నట్టుగా కన్సిడర్ చేశారని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో US FDA దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జైడస్ లైఫ్ సైన్సెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ L&T వాళ్ళు హైడ్రోజన్ బిజినెస్ లోని ONGC దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ ఆర్డర్ విన్ అవడం జరిగింది. వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,000 crores to 2,500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా L&T వాళ్ళు ONGC ముంబై హై అండ్ తప్తి ఆఫ్ షోర్ లొకేషన్స్ లోని న్యూ ప్రాసెస్ గ్యాస్ కంప్రెసర్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా EPC వర్క్స్ చేయబోతున్నారు. వీళ్ళకి ONGC దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జీనస్ పవర్ వాళ్ళు జీనస్ స్మార్ట్ మీటరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీనస్ మీటరింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జీనస్ అడ్వాన్స్ మీటరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి 3 సబ్సిడరీ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా వీళ్ళు అడ్వాన్స్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జీనస్ పవర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తేజస్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గానే LCA IOC కాంట్రాక్ట్ అయితే సైన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ పెరగడం అండ్ అలాగే దీనిలో చాలా అడ్వాన్స్మెంట్స్ అవి వచ్చాయి కదా, సో ఈ చేంజెస్ వలన కాస్ట్ పెరగడంతో ఈ కాంట్రాక్ట్ వాల్యూ ప్రీవియస్ గా 2,700 crores ఉండేది, దాన్ని ఇప్పుడు 5,077 crores కి చేంజ్ చేస్తూ వీళ్ళు అమెండ్మెంట్ ని సైన్ చేయడం జరిగింది. సో కాంట్రాక్ట్ వాల్యూ పెరిగిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివే కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయిన జూపిటర్ వేగన్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 956 crores 87 lakhs. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 2,237 BOSM వేగన్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి కొత్తగా వీళ్ళు ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జూపిటర్ వేగన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయినటువంటి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ వాళ్ళు ఈ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క లాంగ్ టర్మ్ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ ని B3 స్టేబుల్ నుంచి B2 స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ MTN ప్రోగ్రామ్ ఫారెన్ కరెన్సీ రేటింగ్స్ ని కూడా అప్గ్రేడ్ చేశారు. సో ఇలా కంపెనీస్ రిలేటెడ్ గా రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్, ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ లో బాండ్స్ ఇష్యూ చేసి ఫండ్ రైజ్ అది చేయాలంటే కొంచెం ఈజీగా అవుతుంది కాబట్టి అది కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది. సో ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పిగ్మెంట్స్ అండ్ ఆగ్రో కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మేగ్మనీ ఆర్గానిక్స్ వాళ్ళకి మేగ్మనీ క్రాప్ న్యూట్రిషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు అహ్మదాబాద్ సనంద్ లోని నానో యూరియా ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ అయితే వీళ్ళు త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ద్వారా నానో యూరియా ఫెర్టిలైజర్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే మేగ్మనీ ఆర్గానిక్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గానే 350 crores రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నౌ ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో, రైట్స్ ఇష్యూ ప్రైస్, రైట్స్ ఇష్యూ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్, ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా, వీటి గురించి డిస్కస్ చేసేందుకు గాను వీళ్ళ రైట్స్ ఇష్యూ కమిటీ ఈ మార్చ్ 12th రోజున మీట్ అవబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఈ మీటింగ్ లోని వీళ్ళ రైట్స్ ఇష్యూ కమిటీ అన్ని డిసైడ్ చేసుకుని ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా త్వరలోనే వీళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ వస్తాయని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా వాళ్ళకి నార్త్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 135 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ని వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయింది. ఈ జాయింట్ వెంచర్ లో వీళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నార్త్ సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం మైనర్ బ్రిడ్జెస్, సబ్వేస్ అండ్ సైడ్ ట్రైన్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. వీళ్ళకి నార్త్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జీపీటీ ఇన్ఫ్రా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఒక కంపెనీ బిజినెస్ బాగా గ్రో అవచ్చు అని చెప్పి ఫస్ట్ ఎవరికి ఐడియా వస్తుంది? ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కి ఐడియా వస్తుంది కదా. సో జనరల్లీ కంపెనీ ప్రమోటర్స్ కి కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి ఆ కంపెనీ బిజినెస్ బాగా గ్రో అవుతుందని చెప్పి ఆ ప్రమోటర్స్ అనుకున్నట్లయితే అటువంటి సందర్భంలోనే ఆ కంపెనీస్ లోని ప్రమోటర్స్ స్టేక్ పెంచుకుంటూ వస్తుంటారు. అండ్ కొన్ని సందర్భాల్లో ప్రమోటర్ స్టేక్ పెంచుకోవడానికి వేరే రీజన్స్ కూడా ఉంటాయి. బట్ చాలా కేసెస్ లో ప్రమోటర్స్ వాళ్ళ బిజినెస్ బాగా గ్రో అవుతుంది అనిపించినట్లయితే మాత్రం ఆ ప్రమోటర్స్ ఆ కంపెనీస్ లోని స్టేక్ పెంచుకుంటుంటారు. అండ్ లాస్ట్ 6 months లోని మోర్ దెన్ 100 కంపెనీస్ వాళ్ళ ప్రమోటర్స్ కి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కన్వర్టబుల్ వారెంట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈ వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ప్రమోటర్స్ అయితే వాళ్ళ స్టేక్ పెంచుకోవడానికి చూస్తున్నారని, బికాజ్ ఆ కంపెనీ యొక్క బిజినెస్ బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రమోటర్స్ కి ముందుగానే తెలియడంతో ఈ స్టేక్ ని పెంచుకోవడానికి చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో రీసెంట్ ప్రమోటర్ అలాట్మెంట్స్ మనం చూసినట్లయితే అదానీ గ్రీన్ లోని వాళ్ళ ప్రమోటర్స్ కి 631.44 lakh షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అదానీ గ్రీన్ తర్వాత ఆర్పిఎస్జీ వెంచర్స్ యొక్క ప్రమోటర్స్ కి కూడా 35.75 lakh షేర్స్ ని ఇష్యూ చేశారు. అండ్ దీని తర్వాత ఓరియంటల్ రైల్ లో కూడా వాళ్ళ ప్రమోటర్స్ కి 75 lakh షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఏ కంపెనీస్ వాళ్ళ ప్రమోటర్స్ కి రీసెంట్ గా అలాట్మెంట్ చేశాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కంపెనీస్ తో పాటుగా ఫిబ్రవరి మంత్ లోని ఫినోటెక్ కెమికల్స్ కూడా వాళ్ళ ప్రమోటర్స్ కి 42 lakh షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అలాగే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు నవంబర్ మంత్ లోని వాళ్ళ ప్రమోటర్స్ అయిన బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళకి 15.5 lakh వారెంట్స్ ని ఇష్యూ చేశారు. బట్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రమోటర్ బయింగ్ ఏదైతే జరుగుతుందో అన్ని కంపెనీస్ లో కూడా ప్రమోటర్ బయింగ్ వాళ్ళ ప్రమోటర్స్ కి ఆ బిజినెస్ గ్రోత్ మీద నమ్మకం ఉండడంతోనే జరుగుతుందని చెప్పి మనం బ్లైండ్ గా ఒక డిసిషన్ కి రాలేం. కొన్నిసార్లు ప్రమోటర్స్ వాళ్ళ స్టాక్ మార్కెట్ లో చీప్ గా ట్రేడ్ అవుతుంది అనిపించినా సరే కొనుక్కుంటుంటారు. కొన్నిసార్లు బిజినెస్ గ్రో అవుతుంది అనిపించినట్లయితే కొనుక్కుంటుంటారు. బట్ కొన్ని కేసెస్ లో మాత్రం ప్రమోటర్స్ ఏం చేస్తుంటారంటే ప్రమోటర్ కొంటున్నట్లయితే ప్రమోటర్ కి బాగా కంపెనీ మీద నమ్మకం ఉందని మార్కెట్ అనుకుంటుంది అని చెప్పి ఇన్వెస్టర్స్ ని నమ్మించడానికి కూడా ఒక్కొక్కసారి ప్రమోటర్స్ ఇలా కొనేటువంటి అవకాశం ఉంటుంది. బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మాత్రం ప్రమోటర్ బయింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ ప్రమోటర్ కి వాళ్ళ బిజినెస్ పైన స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్నదనుకోండి, అటువంటి సందర్భంలోని మంచి కంపెనీస్ లో ప్రమోటర్స్ అయితే అక్వైర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ మహేంద్ర అండ్ మహేంద్ర యొక్క ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అయినటువంటి ప్రుడెన్షియల్ మేనేజ్మెంట్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి మహేంద్ర అండ్ మహేంద్రలోని 11.64% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేసినటువంటి ఈ స్టేక్ లోని వాళ్ళ ఫ్యామిలీకి స్పెసిఫిక్ నీడ్స్ కోసం కొంత పార్ట్ ఆఫ్ ది షేర్స్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయబోతున్నట్లుగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళు 0.75% స్టేక్ ని ఈచ్ షేర్ 1911 రూపీస్ టు 1970 రూపీస్ ఇన్ బిట్వీన్ చెప్పిన అంటే అప్రాక్సిమేట్లీ 1832 crores వర్త్ షేర్స్ ని సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. అండ్ ఈ రోజు సెషన్ లోని మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్స్ లోని బ్లాక్ డీల్స్ జరిగి ఈ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఈ స్టేక్ ని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఇంత పెద్ద సైజ్ లోని బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. అండ్ దీని తర్వాత ప్రమోటర్ గ్రూప్ కి అయితే మహేంద్ర అండ్ మహేంద్రలో ఫర్దర్ గా స్టేక్ సేల్ చేసేటువంటి ఇంటెన్షన్ లేదని చెప్పి మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళైతే క్లారిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కార్ ట్రేడ్ లోని నిన్న జరిగినటువంటి బ్లాక్ డీల్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ వెంచర్ ఇంటర్నేషనల్ వాళ్ళు 6.32 lakh షేర్స్ ని సెల్ చేసినట్లయితే MCP3 SPV LLC వాళ్ళు 3.16 lakh షేర్స్ ని సెల్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 6.77 lakh షేర్స్ ని అక్వైర్ చేసినట్లయితే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు 2.71 lakh షేర్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళు స్టేక్ అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కార్ ట్రేడ్ స్టాక్ మార్నింగ్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కానీ దాని తర్వాత ఈ రోజు సెషన్ లోని కార్ ట్రేడ్ లోని 22.24 crores షేర్స్ ఈచ్ షేర్ 740 రూపీస్ చొప్పున బ్లాక్ ట్రేడ్ లో హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా ఈ బ్లాక్ ట్రేడ్ కొంచెం డిస్కౌంట్ లో జరగడంతో దాని తర్వాత స్టాక్ లో మనకి ఫాల్ కనపడింది. ఈ రోజు జరిగిన బ్లాక్ ట్రేడ్ లోని సెల్లర్స్ ఎవరు బయర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అనదర్ ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ భారతీ ఎయిర్టెల్ లో జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని సింగ్టెల్ వాళ్ళు 0.8% స్టేక్ ని
ని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళకి ఈచ్ షేర్ 1193 రూపీస్ చొప్పున సెల్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ తర్వాత కూడా ఎయిర్టెల్ లోని సింగ్టెల్ వాళ్ళు నియర్లీ 29% స్టేక్ ని అయితే హోల్డ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ 8% పైనే పెరిగింది కదా. దానికి రీజన్ MERC అంటే మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు టాటా పవర్ వాళ్ళకి పవర్ టారిఫ్ హైక్ చేసినట్లుగా CNBC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ టాటా పవర్ వాళ్ళు 12% యావరేజ్ టారిఫ్ హైక్ ని పెంచాలని చెప్పి రిక్వెస్ట్ చేసినట్లయితే MERC వాళ్ళు 24% యావరేజ్ టారిఫ్ హైక్ ని అప్రూవ్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కి గాను టాటా పవర్ వాళ్ళకి ఈ యావరేజ్ టారిఫ్ హైక్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇది టాటా పవర్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఒక్కసారి మనకి టాటా పవర్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.